కనుమ పండుగ పశు సంపదకు అంకితమైన కృతజ్ఞతా ఉత్సవం ఇది. సంక్రాంతి పండుగ శ్రేణిలో 3వ రోజు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈ కనుమ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా 4 రోజుల పాటు తెలుగువారి జీవన శైలిని అలాగే వ్యవసాయ సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగల పరంపరలో కనుమకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కనుమ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పశు సంపద. రైతు జీవితానికి ప్రాణమైన ఆవులు, ఎద్దులు మరియు గేదెలు వంటి పశువులకు అంకితమిచ్చిన ఏకైక పండుగ మన కనుమ. కనుమ పండుగ యొక్క మూల భావనేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో వ్యవసాయం చేయడానికి ఎన్నో యంత్రాలు వాడుకలోకి వచ్చినా మనం ఇంకా పూర్వ వ్యవసాయ పద్ధతుల ప్రకారం అలాగే ఇప్పటికీ ఎన్నో చోట్ల మన కర్షకుడు పశు సంపద మీద మాత్రమే ఆధారపడుతున్నాడు. వ్యవసాయం చేసే రైతుకు పంటలు పండాలంటే భూమితో పాటు పశువుల సహకారం అత్యంత అవసరం. నాగలి లాగడం, విత్తనాలు వేయడం, పంట కోత ఇవన్నీ కూడా పశువుల సహాయంతోనే సాధ్యమవుతాయి. అందుకే పంట కోత పూర్తయిన తరువాత రైతు కృతజ్ఞతా భావంతో తన పశువులను పూజించే రోజే ఈ కనుమ. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనిషికి మరియు పశువుకి మధ్య ఉన్న అనుబంధానికి ఒక ప్రతీక. కనుమ రోజు తెల్లవారుజామునే గ్రామాల్లో సందడి ఎలా మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇళ్ల ముందు పశువుల సాలల వద్ద శుభ్రం చేస్తారు. ఆవులకు, గేదెలకు మరియు ఎద్దులకు స్నానం చేయిస్తారు. కొమ్ములకు నూనె రాసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. మెడలో గంటలు మరియు పూలమాలలు కూడా వేస్తారు. కొన్ని గ్రామాల్లో అయితే ఎద్దుల కొమ్ములకు రంగులు వేసి వాటిని ఎంతో అందంగా అలంకరించటం ఇప్పటికీ కొనసాగుతోంది. కనుమ రోజు ప్రధాన కార్యక్రమం పశు పూజ. పశువులకు ప్రత్యేకంగా నైవేద్యం తయారు చేస్తారు. బియ్యం, బెల్లం, పప్పు, గడ్డి కలిపిన ఆహారాన్ని సమర్పిస్తారు. ఆవులకు, గేదెలకు మరియు ఎద్దులకు నమస్కరించి వాటి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. రైతు కుటుంబం అంతా కలిసి పశువుల చుట్టూ తిరిగి మా పొలాలు పండించినందుకు మీకు కృతజ్ఞతలు అనే భావంతో వాటిని ప్రార్థిస్తారు. ఈ దృశ్యం భారతీయ గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే ఒక చక్కని చిత్తరువు. కనుమకు సంబంధించిన చాలా జానపద విశ్వాసాలు కూడా ఉన్నాయి. ప్రజల నమ్మకం ప్రకారం కనుమ రోజు పశువులను బాగా చూసుకుంటే ఏడాది పొడవునా పంటలు చాలా బాగా పండుతాయంటారు. ఆవులను గనుక బాధపడుతున్నట్టయితే దురదృష్టం వస్తుందనే నమ్మకం కూడా చాలా గట్టిగా ఉంది. కనుమ రోజు మాంసాహారం చేయడం కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయం. రొట్టెలు అలాగే బియ్యంతో కూడిన కొన్ని ప్రత్యేక వంటకాలు కూడా ఈ కనుమ ప్రత్యేకత. పంట కోత తరువాత సమృద్ధిగా వచ్చిన ధాన్యంతో కుటుంబ సభ్యులంతా కలిసి బంధువులతో సహా ఆనందంగా భోజనం చేస్తారు. ఇది ఒక సామూహిక ఆనందాన్ని పెంపొందించే పండుగ. కనుమ రోజున అనేక గ్రామాల్లో ఆటలు అలాగే వినోదం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎద్దుల పందాలు, కోడి పందాలు, గ్రామీణ ఆటలు, హరిదాసుల పాటలు, జానపద నృత్యాలు వీటితో గ్రామమంతా ఉత్సవ వాతావరణం నిండిపోతుంది. కనుమ పండుగ యొక్క సామాజిక సందేశం ఏంటంటే ప్రకృతిని గౌరవించాలి, పశు సంపదను కూడా ఆదరించాలి, కష్టపడే ప్రతి జీవిని విలువైనదిగా చూడాలి. నేటి యాంత్రిక వ్యవసాయ కాలంలో కూడా కనుమ మనకు మానవీయ విలువలను గుర్తు చేస్తుంది. మొత్తానికి కనుమ పండుగ అనేది కేవలం పశుపూజ మాత్రమే కాదు, ఇది రైతు జీవితానికి, గ్రామీణ సంస్కృతికి మరియు ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న సంబంధానికి ఒక గొప్ప ప్రతీక. పంట పండిన ఆనందం, పశువులపై కృతజ్ఞత, కుటుంబ మరియు సమాజ ఐక్యత ఈ మూడింటి సంగమమే మన ఈ కనుమ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.